నమస్కారం అండి. ఇప్పటివరకు అయితే థియేటర్స్‌లో 'మహావతార్ నరసింహన్' అయితే దుమ్ము దులిపేస్తుంది. అండ్ ఓటీటీలో ఎప్పుడొస్తదా అనేసి కూడా చాలామంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, ఓటీటీ అవుట్ రేట్స్ ఎంత పోయినాయి? థియేటర్స్‌లో అయితే భారీ కలెక్షన్స్ అయితే చేసింది. సో, దీని మీద మీ ఓవరాల్‌గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇండియన్ యానిమేషన్ హిస్టరీలో ఇదొక రికార్డ్, అరుదైన రికార్డ్. నాట్ ఓన్లీ ఇండియన్, వరల్డ్ యానిమేషన్ సిరీస్లో. ఎందుకు చెప్తా విను. నీకు ముఫాసా, లయన్ కింగ్ అండ్ కింగ్ కాంగ్ ఇట్లాంటివన్నీ తయారు చేయాలి అనుకుంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి, వేల కోట్లు. ఆ వేల కోట్లు నువ్వు ఆ రేంజ్లో రిలీజ్ చేసుకుంటే నీకు వస్తాయి. బేసిక్గా 15 కోట్లు పెట్టి తీశారబ్బా ఇది. 15 కోట్లే. యెస్. యెస్. 15 కోట్లు ప్రహ్లాదుడు, నరసింహుడు అవతారం, అలా వరాహ అవతారం, మొత్తం ఆ భూదేవిని అతను ఎత్తుకెళ్ళడం, అన్నదమ్ముల అరాచకాలు, తర్వాత తమ్ముడిని అతను చంపడం, అన్నని ఇతను చంపడం, భలే ఉంది అసలు. అంటే ఇవన్నీ మనం పురాణాల్లో చదివాం. పురాణాలని ఇప్పుడు మనం జనాలకు చూపించాలి అంటే పాన్ ఇండియా సినిమాలే తీయాలి, భారీ లెవెల్లో ఖర్చు పెట్టాలి. మొన్న కన్నప్పకి ఎంత ఖర్చు అయింది? భక్త కన్నప్పకే ఎంత ఖర్చు అయింది. నువ్వు మహావతార్ నరసింహ తీస్తే ఇంకెంత ఖర్చు అవుతుంది? అండ్ అదే మహావతార్ నరసింహ నువ్వు తీయలేవు. ఎందుకు చెప్పనా? ఇప్పుడు 300 కోట్లు పెట్టి తీయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ రేంజ్ నువ్వు రాబట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప అంతమంది స్టార్లను పెట్టుకుని ఎంతో కొంత రాబట్టుకోగలిగింది. మహావతార్ నరసింహలో నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ని ప్రహ్లాదుడు చైల్డ్ ఆర్టిస్టే. యెస్. ఆ పిల్లోడికి మార్కెట్ ఏముంటుంది? 300 కోట్లు తేలేడు తను. పోనీ నరసింహ అవతారం అన్న వరాహ అవతారం అన్న తేవాలి. నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీని పెట్టిన మాస్కే కదా, దెన్ అతను ఎలా తెస్తాడు? సో తేలేరు. కాబట్టి ఇది యానిమేటెడ్ సిరీస్ అయితే బాగుంటుందని వాళ్ళు అనుకోవడం నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు కృష్ణుడి స్టోరీ, రాముడి స్టోరీ అంటే నువ్వు హీరోలను పెట్టుకోవచ్చు, రణబీర్ కపూర్, సాయి పల్లవి అట్లా. కానీ ఈ క్యారెక్టర్స్లో నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేయలేవు, ఏమనలేవు. సో దీనికి యానిమేషన్ కరెక్ట్ అనుకున్నారు. 10 ఏళ్ల పాటు 10 అవతారాలని సంవత్సరానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయాలనుకున్నారు. అలా వచ్చిన ఫస్ట్ ఎపిసోడే పెద్ద హిట్. చూసిన ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి, అరే చరిత్ర చెప్పడానికి ఎవరు వచ్చారు రండి తెలుసుకుందామని వెళ్తున్నారు. అందరికి చూపిస్తున్నారు, ఓహో ఇదా అప్పటి చరిత్ర, బాగుంది, నైస్. ఒకరి నుంచి ఒకరు కలెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. 3Dలో చూడడానికి ఇష్టపడుతున్నారు, 4DXలో చూడడానికి ఇష్టపడుతున్నారు. సరే అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మహామహా సినిమాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లో వచ్చింది, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 వచ్చింది, మన కూలీ అండ్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఇంతమంది ఉన్న కూలీ వచ్చింది, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, ఇంతమంది ఉన్న పెద్ద 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 సినిమాలు ఉన్నా అది వచ్చిన చాలా రోజులకి విడుదలైనా కూడా ఈరోజు కూడా మళ్ళీ అదే థియేటర్లు చూడు ఒకసారి అన్నీ ఫుల్ బుక్ మై షోలో అట్లా వెళ్తున్నారు సినిమాకి. అంటే మన మహాకుంభుకి ఎలా వచ్చారు 60 కోట్ల మంది, అట్లా ఒక సినిమా రాగానే మంది జనాలు అందరూ చూస్తారు, మనం చూడాలి. ఒక హిందూ అయి పుట్టినందుకు మనకు మన పురాణాలు తెలియాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇతను ఏదో చూపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి చూద్దాం. అందరినీ తీసుకెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఏ సినిమా అయినా రిలీజ్కి ముందు ఓటీటీకి అని దానికని దీనికని నమ్ముకొని సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. వీళ్ళెందుకు ఓటీటీకి ఇవ్వాల? సరే పోనీలే ఇవ్వట్లేదు అనుకుందాం. ఇప్పుడు ఓటీటీలు ఎగబడుతున్నాయి. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, జియో హాట్స్టార్ కానీ ఎగబడుతున్నారు. మాకు ఇవ్వండి, మాకు ఎంతైనా సరే ఇచ్చేస్తాం, మాకు ఇవ్వండి. సచ్ ఏ రేర్ రికార్డ్ ఇది. అండ్ లయన్ కింగ్ డైరెక్ట్ హాట్స్టార్కి వచ్చేసింది. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ హాట్స్టార్కి ఇస్తాము అని. బట్ నవ్వు ఇది ఉల్టా ఎగబడుతున్నారు, మాకంటే మాకు. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసింది అండ్ 500 కోట్లు వసూలు చేసింది. ఇది ఇంకొక రికార్డ్. 15 కోట్లు పెట్టి తీస్తే 500 కోట్లు ఏంటో. నువ్వు 10 ఇంతలు వసూలు చేసినా 150 కోట్లు. అలా కాదు, 36 ఇంతలు 40 ఇంతలు వసూలు చేసావు నువ్వు. అండ్ ఇంకా వసూలు చేస్తానే ఉంది. ఇప్పుడప్పుడే ఓటీటీకి రాదు, ఇది కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి ఇంత పెద్ద భారీ విజయం సాధించింది యానిమేషన్‌లో. మేబీ ఫర్దర్‌గా మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా! ఉన్నాయి కదా, ఇది వీళ్ళు 10 ఎపిసోడ్స్, ఇది ఫస్ట్దే. ఇక చాలా వస్తాయేమో, చాలా నెక్స్ట్ అన్ని అవతారాలు వస్తాయి. సంవత్సరానికి ఒకటి చొప్పున 10 ఏళ్ల వరకు హోంబలే నుంచి వస్తాయి. తెలుగులో మన గీతా ఆర్ట్స్ వాళ్ళు లవ్ స్టోరీలు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయేమో మరి మేబీ యానిమేషన్‌లో. మంచిదే చెప్తున్నా. నీకు నా సంగతి తెలియదు, నేను పెరిగిన వాతావరణం అంతా యానిమేషనే. చిన్నప్పుడంతా యానిమేషన్స్కి డబ్బింగ్ చెప్పేవాడిని నేను. యానిమేషన్స్కి జంతువులకి, పక్షులకి, తెలియని బొమ్మలకి. అప్పట్లో ఏం లేవు.
అప్పట్లో ఏముండే అంటే ఈటీవీలో సాయంత్రం 6 గంటలకి డిస్నీ సంధ్య ఉండేది. తర్వాత జెమినీ వాళ్ళు ఖుషి టీవీ ఏదో తెచ్చారు. అయినా పని ఉండేది ఏంటంటే అప్పుడు సీడీలు ఎక్కువ కదా, చిన్నారి చిట్టి గీతాలు, పేదరాశి పెద్దమ్మ కథలు, ఏబిసిడి ఇలాంటివన్నీ రైమ్స్ చెప్పాలి, కథలు చెప్పాలి, మాట్లాడుకోవాలి. వాటిని సీడీ రూపంలో అమ్ముకునేవాళ్ళు మార్కెట్లో. అప్పుడు ఇంత లేదు డెవలప్మెంట్, ఈ యూట్యూబ్ ఇవన్నీ లేవు. తర్వాత ఒక కొంత 2 years స్పాన్లో ఏమొచ్చిందంటే ఈ పోగో గీగో బోగో ఈ కార్టూన్ నెట్వర్క్ అన్నీ తెలుగు డబ్ అయిపోయాయి. పైగా 24/7 ఛానల్స్. ఇక వాగుడే వాగుడు వాగుడే వాగుడు అట్లా అంటే అప్పుడు ఉండేది. తర్వాత ఏమైందో మళ్ళీ ఒక కొంతకాలం అయిన తర్వాత ఇక మనకి ఎక్కువ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా కార్టూన్స్ అంటే ఇట్స్ ఓకే, పర్లేదులే ఏదో అన్నట్టు ఉండేది. యానిమేషన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఒకప్పుడు బాగా పని ఉండే. మన ఈ గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ అనుకుంటా, చోటా భీమ్ ఇక్కడిదే హైదరాబాద్, మన వాళ్ళది అది. ఓకే, చోటా భీమేనా? చోటా భీమ్ వస్తుంది మన వాళ్ళే. హనుమాన్ ఏవో ఇక్కడ వాళ్ళదే, ఎక్కడ ఉండేది వీళ్ళ ఆఫీస్, మన తెలుగు వాళ్ళదే. ఇట్లా మన కంపెనీస్ కూడా బోల్డ్ ఉన్నాయి. కానీ తర్వాత కొంచెం చెప్పబడి ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా లేరు. నేర్చుకున్న తర్వాత మాకు ఏం అవకాశాలు వస్తాయో అని. ఇప్పుడు అవతార్ నరసింహతో ట్రెండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా బోల్డ్ అని యానిమేషన్లు. ఇప్పుడు నువ్వు మహాభారతాన్ని తీద్దామని అనుకున్నాడు ఎవరు? రాజమౌళి. నేను తీయాలంటే నాకు 10 ఏళ్ళు పడుతుంది అన్నాడు. యానిమేషన్స్లో ఎంతవరైనా తీయొచ్చు, హ్యాపీగా బోల్డ్ అన్నీ వస్తాయి, ఇంకా క్లారిటీగా వస్తాయి. అండ్ ఏ కూడా బాగా డెవలప్ అయింది, ఇంకా చక్కటి వస్తాయి. మళ్ళీ అవకాశాలు ఉన్నాయి యానిమేషన్స్లో. చాలామంది నేర్చుకోవచ్చు మాయా ఇవన్నీ కూడా, మోషన్ పిక్చర్స్ చేయడం అన్నీ అందరూ నేర్చుకోవచ్చు. గ్రాఫిక్స్ వర్క్ అంతా. ఒకప్పుడు చాలా డౌట్స్ ఏంటంటే WWE అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉండేది, అది కూడా యానిమేషన్ ప్రోగ్రామ్ అనే అనుకున్నారు. కానీ రీసెంట్గా జాన్సన్ గారు మన హైదరాబాద్కి రావడం జరిగిన తర్వాత అది ఒక రియాలిటీ షో అనేసి అనుకున్నారు. అవును, WWF అప్పట్లో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్, WWF కాస్త అయింది. WWFలోనే స్టార్స్ అందరూ ఉండే, హిట్ మెన్, ఆ తర్వాత అండర్టేకర్ వాళ్ళ తమ్ముడు, అందరూ హల్క్ హోగన్, చాలా మంది ఎగబడి చూసేటోళ్ళు. కార్డ్స్ ఆడేవాళ్ళు అనమాట. ర్యాంక్, నీ బైసిప్స్ ఎంత, నీ వెయిట్ ఎంత, అట్లా కార్డ్స్ ఆడేవాళ్ళు. ఆ కల్చర్ అది అప్పట్లో ఏదో అనుకున్నారు. బట్ ఇప్పుడు అందరు తెలుస్తుంది. వింటేజ్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు చూసినవన్నీ ఇప్పుడు అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఈవెన్ టెలిగ్రామ్ కూడా అంతే. ఒకప్పుడు టెలిగ్రాము చావు కబుర్లే మోసేది, అది పోయింది. ఇప్పుడు టెలిగ్రామ్ లాగా ఏంటంటే నువ్వు జెప్టో జొమాటోలో గిఫ్ట్ పెడితే నీకు కేక్ తెచ్చిస్తాడు. అట్లా అయ్యింది. అంటే సర్ప్రైజింగ్ అయింది. యూటిలైజ్ చేస్తున్నారు చాలామంది. పాతవన్నీ వింటేజ్ అయ్యాయి. అండ్ ఇక యానిమేషన్ దగ్గరకు వస్తే మహావతార్ నరసింహ ఒక మంచి ఎగ్జాంపుల్ అండ్ బూస్టప్ని ఇచ్చింది ఈ పిల్లలందరూ, అమీర్పేటలో నేర్చుకునే వాళ్ళందరికీ. ఇట్లాంటివి ఇంకా తయారు చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అప్పట్లో మన బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పురాణాల్లో ఎన్ని కథలు వచ్చేవి. శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, అట్లా బోల్డ్ అన్ని సినిమాలు, గండికోట రహస్యం అని అన్నీ ఏవేవో వచ్చేవి. మన ఘటోద్గచుడు, మాయా బజార్ లాంటివి. ఇప్పుడు అవన్నీ యానిమేషన్స్లో తీయొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ట్రెండ్ అవుతాయి కూడా, చూస్తారు జనాలు. ఓకే, ఫైనల్గా రియాలిటీకి యానిమేషన్కి ఎక్కువ ఎవరు స్కోప్ ఇవ్వబోతారు? దేనికి ఎక్కువ స్కోప్ ఇస్తారు? రియాలిటీ మనుషులకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. యానిమేషన్ టెక్నికల్గా పిల్లలకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. యానిమేషన్ మంచిది అంటే వాడు ఒకసారి నేర్చుకుంటే ఎన్నో పుట్టించవచ్చు. బోల్డ్ అని కథలు పుట్టిస్తాడు. వాడి మెదడు కూడా బాగా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచానికి అంటే మనకి ఎక్కడో హాలీవుడ్ నుంచి టామ్ అండ్ జెర్రీలు, డోరేమాన్లు ఇక్కడికి రావడం కాదు. రేపు మనవి కూడా ప్రపంచం అంతటా పోతూ ఉంటాయి. జనాభా ఇంత ఉంది కదా, యూటిలైజ్ చేసుకోండి వీళ్ళందరినీ. ఇంకా తయారు చేస్తూ ఉంటారు. అది మంచిదే. యానిమేషన్ నేర్చుకోవడం, ఈ తరహా కథలు రూపొందించడమే మంచిది. ఓకే, ఇంకోటి చాలామంది క్వశ్చన్ చేసేది ఏంటంటే సినిమా భారీ బడ్జెట్తో తీసినప్పుడు థియేటర్స్లో టికెట్ రేట్స్ పెంచుతూ ఉంటారు కదా. ఇంత మంచి సినిమా తక్కువ బడ్జెట్లో బ్లాక్ బస్టర్ అయింది, టికెట్స్ రేట్ కూడా అదే పెట్టారు. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా టికెట్ రేట్ తగ్గిస్తే బాగుంటే ఇంకా చాలామంది చూసేవాళ్ళు కదా అనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సినిమా అనేదే ఒక చాలా చీపెస్ట్ మాధ్యమం ఎంటర్టైన్మెంట్కి. యాక్చువల్లీ చెప్పాలి అంటే హ్యాపీగా అది ఎంత ఉంటే అంత బట్టి చూడండి. 200-300 ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా 1000 అవుతుంది కదా. మీరు అవన్నీ ఇప్పుడు మాల్కి వెళ్తే పాప్కార్న్ రేట్లు ఆ రేట్లు అంటారు కదా, నేను దాన్ని వ్యతిరేకిస్తా. అలాగే ఉండాలి. అవసరం ఉన్నా లేకున్నా తింటున్నావు, కొంటున్నావు ఏదో షో అప్ కోసం పాప్కార్న్ని. అంటే సినిమా వస్తే పాప్కార్న్ తినాలని ఒక రూల్ పెట్టుకున్నారు. ఆ థమ్స్అప్లు కూడా నీకు బాటిల్స్ ఇవ్వరు వాళ్ళు, పేపర్ గ్లాసెస్, కింద ఐస్ ముక్కలు. తాగిన తర్వాత ఇక్కడ పెట్టట్లా,
కింద పడేస్తున్నారు, డొర్లుతున్నాయి, కార్పెట్ నాశనం అవుతుంది. నువ్వు ఆ ఫింగర్ చిప్స్ అన్నీ తింటావు, కెచప్ వేస్తావు, అయిపోయింది తిన్నావు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? టిష్యూ ఎప్పుడో ఎగిరిపోయింది, బట్టలు తెలుసుకోండి. రాసుకోరు, సోఫాలకు రుద్దుతారు. ఇది ఎవడు క్లీన్ చేయాలి మరి వాళ్ళకు కూడా ఉంటుందిగా. అందుకే రేట్లు ఎక్కువే ఉండాలి. నిజంగా అవసరం ఉన్నోడే తింటాడు, అవసరం ఉన్నోడు ఇట్టిట్ట రాయడు, పద్ధతిగా తింటాడు. షో అప్ చేసే వాళ్ళే అటు ఇటు ఎగిరేస్తూ ఉంటారు. సో ఆ రేట్లు అలాగే ఉండాలి. నేనైతే దాన్నే సమర్థిస్తాను, తగ్గాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఈ సినిమా ఎప్పుడు రాబోతా అంటారు ఓటీటీలోకి? ఏది మహావతారు ఆ పోటీ పడుతున్నా, ఇప్పుడు రావద్దని నేను కోరుకుంటున్నా. అవును. ఇంకా దీనికి బిజినెస్ స్కోప్ ఉంది బయట. అందరూ చూడలా, మొత్తం అందరు తెలుగు వాళ్ళు చూడలా, అందరు హిందువులు చూడలా. హిందువులే కాదు, అందరూ చూడవచ్చు, పెద్ద విషయం కాదు. చూడలేదు ఇంకా, బాగా కవర్ అయిన తర్వాత మేబీ ఓటీటీకి వచ్చాక మిగతా వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.